వెల్కమ్ బ్యాక్. మీరు ఇంకా ఎపిసోడ్ 1 చూడకపోతే డిస్క్రిప్షన్లోనే లింక్ ఉంది, వెంటనే చూసేయండి. ఎందుకంటే ఎపిసోడ్ 1 చూడకపోతే మీకు ఈ ఎపిసోడ్ అర్థం కాదు. మీకోసం డైలీ 1 ఎపిసోడ్తో, అది కూడా తెలుగులో, ఆ సూటబుల్ బాయ్స్ సిరీస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, అంతే. మేము ఇలా అప్లోడ్ చేయగానే మీరు అలా చూసేయచ్చు. ఎపిసోడ్ 2 ఓపెన్ అవ్వడమే లత మండే రోజు మార్నింగ్ కబీర్ ని కలవడానికి లేక్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ అతన్ని కలిసి ఇద్దరు రివర్ కి అటువైపు ఉన్న బర్సత్ మహల్ కి వెళ్తారు. నెక్స్ట్ సీన్ లో లత వాళ్ళ మదర్ కి మీనాక్షి ఆ మెడల్స్ ని మెల్ చేపించి ఇయర్ రింగ్స్ చేయించుకున్న విషయం తెలిసి తట్టుకోలేకపోతుంది. తర్వాత సీన్ లో లత వాళ్ళ అక్కకి తన ప్రేమ విషయం చెప్తుంది. అతని పేరు కబీర్. తను ఒక హిస్టరీ స్టూడెంట్. చాలా అందంగా ఉంటాడు, చాలా రొమాంటిక్ అండ్ చాలా మంచోడు. కానీ తను ముస్లిం. ఆ ఒక్క విషయమే నన్ను కంగారు పెడుతుంది అని చెప్తుంది. వెంటనే ఈ విషయం అమ్మతో చెప్పేనా అని అడుగుతుంది. కానీ వాళ్ళక్క అతన్ని మర్చిపోవడం బెటర్ అని చెప్పడంతో లత నేను అలా అస్సలు చెయ్యను అని చెప్పేస్తుంది. నెక్స్ట్ సీన్ అసెంబ్లీలో మాన్ వాళ్ళ నాన్న జమీందార్స్ అండ్ రాజాస్ ల్యాండ్స్ ని ఎలా మిస్యూజ్ చేస్తున్నారో చెప్తూ వాళ్ళకి అగేన్స్ట్ గా బిల్ పాస్ చేపిస్తాడు. తర్వాత మాన్ తో సహీదా బేగం మాట్లాడుతూ నువ్వు నాతోనే ఇలా ఉంటే ఎలా, నువ్వు మీ ఇంట్లో చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అని అంటుంది. కానీ మా తనతో నేను నీలా ఎవరిని ప్రేమించలేదు, నేను ఎవరిని పెళ్లి చేసుకోను, ఎందుకంటే నేను పెళ్లి చేసుకుంటే మళ్ళీ నీ దగ్గరికి రాలేను కదా అని అంటాడు. నెక్స్ట్ సీన్ లో ఒక టెంపుల్ లో కబీర్ ని కలిసి తన ఇంట్లో ఈ విషయం తెలిస్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో తెలీదు అని చెప్పి కంగారు పడుతుంది. అప్పుడు కబీర్ ఇదంతా ఇంపార్టెంట్ విషయం అయితే నాకు ముందే ఎందుకు చెప్పలేదు అని అడుగుతాడు. అప్పుడు లత ఎందుకంటే నాకు ఇది ఆగిపోవడం ఇష్టం లేదు, నాకు నిన్ను కోల్పోవడం ఇష్టం లేదు అని అంటుంది. తర్వాత లత వాళ్ళ ఇంటికి వాళ్ళ తాతయ్య అండ్ అతని సెకండ్ వైఫ్ తో వస్తారు. అసలు ఆ మీనాక్షికి మెడల్స్ ఎందుకు ఇచ్చావ్ అని కోపడతాడు. అప్పుడు లత వాళ్ళ అమ్మ నా పెద్ద కొడుక్కి పెళ్లి చేస్తున్నప్పుడు నా కోడలికి ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేవు, అందుకే అవి ఇచ్చాను అని చెప్తుంది. తర్వాత వాళ్ళ నాన్న త్వరగా లతకి పెళ్లి చేయు అని అంటాడు. దానికి లత వాళ్ళమ్మ లత మంచి స్టూడెంట్, సో తనని చదువుకొనివ్వండి అని అంటుంది. కానీ అతను ఆడపిల్లకి చదువెందుకు, వెంటనే పెళ్లి గురించి ఆలోచించు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో మాన్ వాళ్ళ అమ్మ ఇంకా తన ఇద్దరి ఫ్రెండ్స్ తో లత వాళ్ళ అమ్మ కూర్చొని కార్డ్స్ ఆడుతూ ఉంటారు. అప్పుడే మాన్ పెళ్లి గురించి ఒక ఆంటీ అడగగానే మాన్ వాళ్ళ అమ్మ మాన్ ని త్వరగా సెటిల్ చేయాలి అని అంటుంది. అప్పుడు లత వాళ్ళమ్మ అబ్బాయిలు ఈజీగానే అవుతారు, ప్రాబ్లం అంతా అమ్మాయిలతోనే, మా లతకి చదువు అంటే చాలా ఇష్టం పెరిగిపోయింది, ఈ మధ్య కాలేజ్ లోనే ఎక్కువ ఉంటుంది అని అంటుంది. అప్పుడు అక్కడ ఉన్నవారు ఒకరి ముఖం ఒకరు చూసుకొని మాన్ వాళ్ళ అమ్మ మీ అమ్మాయిని ఎవరో గంగా రివర్ దగ్గర ఒక అబ్బాయితో చూసారంట, అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తుంది. అప్పుడే ఇంటికి వచ్చిన లతని విషయం అడగ్గా లత అతని పేరు కబీర్ అని చెప్తుంది. తన నెక్స్ట్ నేమ్ దురాని అని, తను ఒక ముస్లిం అని తెలిసి వాళ్ళమ్మ చాలా ఘోరంగా విలపిస్తూ ఉంటుంది. నేను అతన్నే ప్రేమించా, నేను అతన్నే పెళ్లి చేసుకుంటాను, మనం మనసు చెప్పింది చెయ్యాలి అని చెప్తుంది లత. అప్పుడు వాళ్ళమ్మ గట్టిగా చెంప మీద కొట్టి పద మనం వెంటనే కాలికట్ కి వెళ్ళిపోదాం అని చెప్తుంది. నెక్స్ట్ సీన్ లో లత కబీర్ ని కలిసి మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం, ఇప్పుడే వెళ్ళిపోదాం అని చెప్తుంది. కానీ కబీర్ మనం ఇక్కడే ఉండి అన్ని విషయాలు సాల్వ్ చేద్దాం అని అంటాడు. అప్పుడు లత ఇంకా ఎన్ని రోజులు అని అడుగుతుంది. అప్పుడు కబీర్ 2 years అంటాడు. వెంటనే లత నేను నీ కోసం మా ఫ్యామిలీని వదిలేసి వచ్చాను, కానీ నువ్వేమో ఇలా మాట్లాడుతున్నావు, ఐ హేట్ యూ అని చెప్పేసి వెళ్ళిపోతుంది. తర్వాత రైల్వే స్టేషన్ లో లత ఒక అతన్ని అలా చూస్తూ ఉంటుంది. అతను కూడా లతనే చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో బేగం మాన్ కి ఉర్దూ నేర్పించమని తన చెల్లెలు తస్నీం కి ఉర్దూ నేర్పిస్తున్న రషీద్ ని అడుగుతుంది. అతను కూడా రెవెన్యూ మినిస్టర్ వాళ్ళ కొడుక్కి నేర్పించడం నా అదృష్టంగా భావించి నేర్పించడానికి ఒప్పుకుంటాడు. తర్వాత మాన్ కి తన ఫ్రెండ్ సహీదా బేగంతో నీ రిలేషన్ గురించి ఊరంతా మాట్లాడుకుంటున్నారు, బెటర్ నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్తాడు. కానీ మాన్ తను ఏం చేసినా బేగం గురించి మర్చిపోవడం జరగదు అని చెప్తాడు. నెక్స్ట్ సీన్ లో మీనాక్షికి వేరే ఒకరితో అఫైర్ ఉంది అని మనకి చూపిస్తారు. తను అతన్ని కలిసి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో లత వాళ్ళు ఉండటంతో షాక్ అవుతుంది. తర్వాత అసెంబ్లీలో హోమ్ మినిస్టర్ మాన్ వాళ్ళ నాన్నతో మాన్ గురించి, తన రిలేషన్షిప్ గురించి బయట పబ్లిక్ ఎలా మాట్లాడుకుంటుందో అండ్ అది మన పార్టీకి ఎలా ఎఫెక్ట్ అవుతుందో అని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అదే రోజు రాత్రి మాన్ ని బేగం తన ఇంటిలో రానివ్వకపోవడంతో బాగా తాగేసి ఇంటికి వెళ్తాడు. వాళ్ళ నాన్న మాన్ ఉన్న సిచ్యువేషన్ చూసి తనని కొడుతూ నువ్వు నా ఫ్యామిలీ పరువు తీస్తున్నావు, నేను అలా చెయ్యనియను, నీకు ఒక సూటబుల్ గర్ల్ ని చూసి పెళ్లి చేసేస్తాను అని అంటాడు. వెంటనే నేను బేగం ని లవ్ చేస్తున్నా అని చెప్పడంతో
తనని కొట్టి ఇంట్లో నుంచి వెళ్ళిపోమని బయటికి తోసేస్తాడు. తర్వాత సీన్ లో లతకి కబీర్ నుంచి ఒక లెటర్ వస్తుంది. అందులో అతను లతని బాగా మిస్ అవుతున్నాడు అని, లత తనని మిస్అండర్స్టాండ్ చేసుకుందని చెప్తాడు. ఆ లెటర్ చదివి లత చాలా ఎమోషనల్ అవుతుంది. నెక్స్ట్ సీన్ లో మాన్ బేగంతో కలిసి ఉండాలనుకుంటున్నట్టు చెప్తాడు. కానీ బేగం దానికి బదులుగా, రషీద్ తన ఊరికి వెళ్తున్నాడు రేపు, నువ్వు కూడా తనతో వెళ్ళి ఉర్దూ నేర్చుకో, నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తే ఉర్దూ నేర్చుకో అని చెప్తుంది. నెక్స్ట్ సీన్ మాన్ ఇంటి నుంచి రషీద్ దగ్గరికి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో లత తన ఫైనల్ ఎగ్జామ్స్ లో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన విషయం తెలిసి చాలా హ్యాపీగా ఉంటుంది. తర్వాత లతని తీసుకొని మీనాక్షి ఒక పార్టీకి వెళ్తుంది. అక్కడ తన తమ్ముడు అమిత్ ని పరిచయం చేస్తుంది. లతకి ఇష్టం లేకపోయినా అక్కడ అమిత్ తో డాన్స్ చేయమని మీనాక్షి ఫోర్స్ చేస్తూ తనతో డాన్స్ చేపిస్తుంది. అక్కడే ఉండి ఇదంతా చూస్తున్న లత వాళ్ళ అమ్మ మీనాక్షి మీద చాలా కోపం వస్తుంది. తర్వాత ఏమైంది? ఆ అమిత్ లత లైఫ్ లో ఎలాంటి మార్పులు తెచ్చాడు? రషీద్ తో తన ఊరికి వచ్చిన మాన్ అక్కడ ఏం చేశాడు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ తో ఎపిసోడ్ 2 కంప్లీట్ అవుతుంది. మేము డైలీ 1 ఎపిసోడ్ తో మీ ముందుకు వస్తున్నాం. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు చాలా సపోర్టివ్ గా ఉంటుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ టీమ్ థియేటర్ థాట్స్.